రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొడుగొండ అప్పలనాయుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ రోజు ఆల్రెడీ మీరు ఎన్నికల ప్రచారం ఆల్రెడీ మొదలు పెట్టారు. ప్రజలు ఎటువంటి స్పందన ఇస్తుంది? ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి నేటికి 16 రోజులైంది. 16 రోజుల నుంచి కూడా పుష్పాటరామ మండలంలో వివిధ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు మా నియోజకవర్గం పెద్దలైనటువంటి శ్రీ రఘుబాబు గారు, మండల పార్టీ అధ్యక్షుడు అప్పలనాయుడు గారు, ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, ఏఎంసీ ప్రతినిధులు అందరం కలిపి అన్ని గ్రామాలు తిరుగుతున్నాం. మునుపు ఎప్పుడూ లేనటువంటి స్పందన అయితే జనాల్లో ఉందండి. ఎందుకంటే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ఎలక్షన్ ముందు ఏదైతే ప్రజా సంకల్ప యాత్రలో హామీ ఇచ్చారో హామీలన్నీ 100% పూర్తి చేశాడు. అన్నీ కూడా ప్రజలకి ఆమోదకమైనటువంటి ప్రజారంజకమైనటువంటి హామీలే చేశాడు కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్పందన ఉంది. ఒక పక్కన ఈ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు 10 మాసాలు కూడా ప్రతి ఫంక్షన్ కూడా పార్టీలు కులాలు మతాలు చూడకుండా అన్నీ వాళ్ళ గుమ్మం దగ్గరికి వచ్చినటువంటి కార్యక్రమాలు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. మరి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు, జనసేన నేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థని ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసి ఆపారు. ఆపిన తర్వాత వృద్ధులు, వికలాంగులాలు కూడా ఈ రాష్ట్రంలో ఎంతోమంది, మన ప్రాంతం అయితే కొద్దిగా పర్వాలేదు, చల్లదనంగా ఉంది. మరి కృష్ణా, గుంటూరు ఇతర ప్రాంతాల్లో అయితే విపరీతమైన ఎండలు, ఆ ఎండల్లో సొమ్ము చనిపోయినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు 32 మంది అంతమంది తేలినట్టు సర్వేలు వచ్చాయి. అందరూ సఫర్ అవుతున్నారు. మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు అవుతుందో, మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందో, మళ్ళీ జూన్ 5వ తారీఖు కల్లా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి గద్దెనెక్కించి మా కష్టాలన్నీ తీర్చుకుందాం అన్నటువంటి ఆలోచనతో జనాలు ఉన్నారండి. ప్రధానంగా మీరు ఇప్పుడు వెళ్తుంటే అక్కడక్కడ చూస్తుంటే మీ నిరసన శాఖ కనిపిస్తుంది. కారణం ఏంటి? ఎక్కడ ఇప్పుడు ఒకవైపు ఇక్కడ ఒక రిజర్వేర్ సంబంధించి కానీ వాళ్ళకి ఒక నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళకి లబ్ధి చేకూరలేదని మరోవైపు, ఇంకోవైపు నిన్న చూసుకుంటే ఇంకో ప్రాంతంలో మహిళలు వాళ్ళకి పర్టికులర్గా మాకు అభివృద్ధి పనులు అయితే మనం జరగలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కారణం ఏంటి ఇదంతా? రిజర్వాయర్ సంబంధించి ఒక సారిపిల్లి గ్రామానికి 2005-6లో ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు ప్రాజెక్టును వ్యతిరేకించి ధర్నాలు చేసి వాళ్ళందరూ కేసుల్లోకి వెళ్ళారు. ఆ కేసుల్లోకి వెళ్ళి ఆ కేసుల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ప్రాజెక్టు తాలూకు పని 2004-05లో అది 160 కోట్ల రూపాయలతో మంజూరైంది. అలా కాలక్రమేణా అది 600-700 కోట్లకి ఇప్పుడు వెళ్ళింది. అలాగ పెండింగ్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత 14లో సమైక్యాంధ్ర ఉద్యమంలో రాష్ట్రం 2గా చీలిపోయింది. 14 నుంచి 18 వరకు 19 వరకు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రాజెక్టు మీద కానీ ఎవరైతే పునరావాసం పొందవలసినటువంటి వాళ్ళు, ఎవరైతే ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అయినటువంటి ఫ్యామిలీస్కి కూడా ఏమీ పట్టించుకోలేదు. వాళ్ళు కొన్నాళ్ళు ధర్నా చేశారు. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి సారిపిల్లిలో సుమారుగా 1400 మంది ఫ్యామిలీలు వీళ్ళందరినీ కూడా PAF ఇవ్వమని చెప్పాం. ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అంతా అందరికీ వర్తించినట్టుగా అవన్నీ కూడా సర్వే చేశారు. దానికి ఒక నెంబరింగ్ మరి జిల్లా అధికారులు, RDO గారు అందరూ చేశారు. గవర్నమెంట్లో మరి జీవో స్టేజ్కి వెళ్ళినప్పటికీ మరి ఎలక్షన్ కోడ్ వచ్చింది. అది కూడా సానుకూలంగా ముఖ్యమంత్రి గారు స్పందించారు. అది ఒక్కటి తప్పితే టెక్మావట్ ఎయిర్పోర్ట్ కానీ, ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆధార్ కార్డు కానీ, ఆ సర్వే నెంబర్లు కానీ, ఏదైతే డీఫారం ఇచ్చారో డీఫారంలో DR రిజిస్టర్లో వాళ్ళ పేరు నమోదు అవ్వడం, అలాంటి కేసులు 1-2 ఉన్నాయి. కానీ మేజర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేశారండి, ఇబ్బంది లేదు. అయితే ఫైనల్గా మీ నియోజకవర్గానికి మీ తరపున వైసీపీకి ఎంత మెజారిటీ తీసుకుని వెళ్తారు? మెజార్టీలు అయితే గతంలో ఒక 300 తక్కువ 30,000 వచ్చింది. 29,700 600 వచ్చింది. మరి అప్పుడు కూడా మరి 4 మండలాల్లో పెద్దలు దివంగత నేత సాంబశివరాజు గారు ఉన్నప్పటికి కూడా 4 మండలాల్లో చక్కగా పార్టీకి అంకిత భావంతో చేసినటువంటి వాడు ఏకైక ఇది రఘుబాబు గారు. ఆ భోగాపురం మండలం అంతా కూడా కంఫర్ట్గా ఆయనతో పాటు ఆ రోజున స్వర్గీయ సుందరగోవింద్ గారు కూడా ఉండేవారు. ఆయన రఘుబాబు ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు కూడా ఆ ఆధ్వర్యంలో గడిచినటువంటి అపోహలన్నీ రకరకాలైనటువంటి పుకార్లు వేసినప్పటికి కూడా, అనేకమైన పనులు ఉన్నప్పుడు కూడా నేటికి 10 రోజుల నుంచి ఇటు పోస్పాట్రాగలో ఆయన సామాజిక వర్గం ఉన్నటువంటి డెంకాడ్లో కానీ, భోగాపురంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకంటే ఆయన అంటే గౌరవం, పార్టీ అంటే గౌరవం, తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలన్నటువంటి కంకణం కట్టుకొని ఆయన శక్తివంచన లేకుండా మరి ఎక్కడైతే చిన్న ఎక్కడైనా జారిపోయి అవతల వాళ్ళు కుల తాలూకా కార్డు మీద వాళ్ళు రాజకీయం చేస్తే అవన్నీ కంట్రోల్ చేస్తున్నటువంటి వాడు రఘుబాబు. అందుకని ఎలక్షన్ అయితే బాగా మెజార్టీ వస్తుంది. వాళ్ళు నాలునోకలు వాళ్ళు 20 సంవత్సరాల కిందట రఘుబాబు తాలూకు మామగారిని ఉపయోగించుకొని భూములు సవగ్గా తీసుకొని 20 సంవత్సరాల్లో కూడా భోగాపురం కానీ ఈ ప్రాంతానికి కానీ వేసం ఎత్తి మంచి పని చేయలేదు. ఒకరికి ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యోగాలన్నీ నమ్ముకున్నారు. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నటువంటి వాడికి ఏదైనా సరే
మంచి చాయిస్ వస్తే ఆ సర్టిఫికేట్లు ఇవ్వడానికి మాలాంటి వాళ్ళమో రఘుబాబు లాంటి వాళ్ళు చెప్పినప్పుడు కూడా లక్షల రూపాయలు ఇస్తే గుంజుకుంటే కానీ ఆ సర్టిఫికేట్లు లేరు. ఆ రోజున కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తామని పేదవాళ్ళ తాలూకా ఎవరైతే ఎస్సీ మహిళలు ఉన్నారో వాళ్ళ పేరుని ఆవుల లోన్లు తీసుకొని ఎస్సీ అట్రాసిటీకి కేసులు అయ్యాయి. అలాంటి చీఫ్ క్యారెక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు మాకంటా బాగా భోగాపురం ముంజేరు ప్రాంతాల్లో వాళ్ళ పరిపాలన ఏంటి, వాళ్ళ విధానం ఏంటి, వాళ్ళ చిత్తశుద్ధి ఏంటి, వాళ్ళ దాన ధర్మాలు ఏమిటి అనేది ఇద్దరు భర్త భార్యల గురించి మేము చెప్పక్కర్లేదు. మాకు చెప్తే మాకేది నామోసం, మా తాలూకా విలువలు తగ్గిపోతాయి. వాళ్ళ గురించి చాలా బాగా అందరికీ తెలుసును, మా తాలూకా నాయకులందరికీ తెలుసును. మరి ఈ మధ్యకాలంలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. నిన్నటి నాటిన జనసేనకి మొన్న పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసి మరి ఆయన ఆర్థికంగా ఆయన తాలూకా కష్టజీవి అయినప్పుడు కూడా డబ్బులు ఖర్చు పెట్టి పార్టీని కుర్రవాళ్ళందరినీ కలుపుకున్నటువంటి కొప్పెరలో మీ పక్కన ఉన్నటువంటి నారాయణరావు గారు, ఆయన కూడా చూసిన తర్వాత విధానాలన్నీ చూసిన తర్వాత నచ్చగా మనం తప్పు చేస్తామని చెప్పని నిన్న ఆయన కానీ మన స్థానిక ఎలక్షన్స్లో మా పార్టీలో ఉన్నటువంటి వాడు అయినప్పటికి కూడా నాగబాబు గారు మరి స్థానిక ఎలక్షన్స్లో మాకు చిన్న మనస్పర్ధలు రాబట్టి మా పార్టీ కొన్ని రోజుల నుంచి దూరంగా ఉన్నారు. ఆయన్ని కూడా నిన్న రఘుబాబు గారి సమక్షంలో మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు కొప్పెర నాయకుల సమక్షంలో వీళ్ళిద్దరిని కూడా కండువాలేసి తీసుకున్నాం. ఇవాళ ఉదయం నుంచి మాతో తిరుగుతున్నారు. అందుకని ఆవిడ గురించి మేము వేరే కామెంట్ చేయగలదు. ఆవిడ ఎన్ని చేసినప్పటికి కూడా ఇవాళ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టార్ అని పేరు. ఈవిడ కూడా వేల కోట్లు ఉన్నాయి కాబట్టి మా పార్టీ నాయకుల్ని అసంతృప్తిలో ఉన్నటువంటి వాళ్ళని అందరికి కూడా ప్యాకేజీలు ఇచ్చి తీసుకుంటుంది. ఇవాళ జనసేనకి ఎవడు వెళ్తాడండి? డబ్బులు తీసుకున్నటువంటి వాడు వెళ్తాడు. వెళ్ళాడు అని అంటే ఇంకొక ఎజెండా లేదు, పార్టీ అధికారం రాదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఈ జీవితంలో ముఖ్యమంత్రి అవడు. మరి దేనికి పవన్ కళ్యాణ్ చేస్తున్న పని ఏంటి, వాళ్ళ నాయకులు పని చేస్తున్న పని ఏంటి, ఇది అందరికీ తెలుసు. ఎలక్షన్స్ అనౌన్స్ చేయగానే ఇవాళ రఘుబాబు గారు అందరూ మా వెనకాతలు ఉన్నారు కాబట్టి అప్పలనాయుడు గారి తాలూకు గెలుపు సునాయాసం అయిపోయింది. ఆవిడ ఓడిపోద్ది అన్న మెసేజ్ ఉంది. వాళ్ళేదో పిచ్చిపడి మా దగ్గర ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాల్లో ఉన్నటువంటి రాష్ట్ర జిల్లా రాజకీయాలు శాసిస్తున్నటువంటి కుటుంబాల్లో ఇవాళ వాళ్ళు బ్రోకర్లుగా తయారయ్యారు. ఈవిడ దగ్గర ఏదో కొంత డబ్బు తీసుకొని అందరికి డబ్బును తోలు కాసిపెట్టి ఇలాంటి కార్యక్రమాలు ఈ రకంగా పోనీ వాళ్ళు ఎవరో పోటీ చేసి నేను పోటీ చేస్తాను నాకు ఓటు వేయండి అని చెప్పానంటే బాగానే ఉంది. కానీ ఈ రకమైనటువంటి చౌకుబారు అనేటువంటి వేషాలు వేస్తున్నారు. ఈ వేషాలన్నీ ఈ దిగజారినటువంటి రాజకీయాలు మాకు చేతనం ఉన్నాం. ఇవాళ మేము మీ సామాజిక వర్గం అనేటువంటి వాళ్ళమే. మేము ఈ కార్యక్రమాలు చేయాలంటే మీ తాలూకా కాన్స్టిట్యూన్సీలో మేము చేయడం చాలా మాకు చేతనం ఉన్నాం. కానీ మాకు గౌరవమైనటువంటి విధానాల్లో తిరుగుతున్నాం. గౌరవంగా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ చూసుకున్నారు. ఓ పార్టీ విధానాల్లో ఉన్నాం కాబట్టి ఆ పార్టీ గౌరవం తాలూకా నిలబెట్టడానికి మేము కార్యక్రమాలు చేస్తున్నాం. ఎవరు ఎన్ని చేసినా గెలుపు మాది తథ్యం అండి. ఇబ్బంది లేదు. ఇక మెజార్టీ అంటారా, మెజార్టీ కూడా మరి గతంలో చూశారు. ముగ్గురు కుమ్ములాడుకుంటే 7,000తో నారాయణ స్వామి గెలిచాడు. గతంలో కూడా నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో మొట్టమొదటిసారి అవాళ రఘుబాబు గారు పీఆర్పీగా పోటీ చేశారు, సాంబశివరాజు గారు అబ్బాయి పోటీ చేశారు, నేను ఆ రోజు నారాయణ స్వామి గారు పోటీ చేశారు, నేను పోటీ చేశాను. ఆ రోజు 677 ఓట్లతో గెలిచాం. మొన్న రఘుబాబు గారు మా సపోర్ట్ చేశారు, దగ్గర 30,000తో గెలిచాం. మళ్ళీ రేపు ఇప్పుడు మా రఘుబాబు గారు మా పక్కన ఉన్నారు కాబట్టి మాకైతే భయం లేదు. ఎక్కడికి వెళ్ళినా అది ఎంతైనా సరే శక్తివంతం లేకుండా అందరూ చేస్తారు. ఏ రోజునైతే వాలంటరీ తమ్ముళ్ళని చెల్లెమ్మల్ని వీళ్ళు వాలంటరీ మగవాళ్ళందరూ కూడా ఇంట్లోకి వెళ్ళి ఆడవాళ్ళని ఇబ్బంది పడుతున్నారు, లేనిపోయినటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారో వాళ్ళు ఒక మిలిటరీ సైనికుల్లా తయారైపోయారు. వాళ్ళు వాలంటీర్ అందరూ కూడా రిజైన్ చేశారు. ఇవాళ శక్తివంతం లేకుండా పనిచేస్తారు. వాళ్ళు సర్వీస్ అందించారు. ఎంత అంకితభావంతో ఎటువంటి మేము కూడా ఒరే అబ్బాయి మొన్న ఎలక్షన్కి మాకు ఓటేశారో లేదో కొద్దిగా ఆలోచించాలంటే ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే జగన్మోహన్ గారు చెప్పారని చెప్పి అందరికి ఇచ్చేశారు. వాళ్ళకి ఎనలేనటువంటి గౌరవాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెచ్చిపెట్టారు. వాళ్ళ సర్వీసులు అన్నీ ఉన్నాయి. ఏ పరిస్థితుల్లో ఇబ్బంది ఎట్లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 100% ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. మేము గెలడం తథ్యం. ఇది పరిస్థితి. ఈ నియోజకవర్గానికి సంబంధించి అయితే మాత్రం ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో మాత్రం కంపల్సరీగా ఈసారి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గ పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే మాత్రం చేపట్టాము. అందుచేత మళ్ళీ మేము కంపల్సరీ మేమే ముఖ్యమంత్రి అవుతామని అది ఖచ్చితంగా చెప్పవలసిన పరిస్థితి వైసీపీ లీడర్ అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి పనులు
అయితేనేమి ఉవ్వెత్తున ప్రతి ఇంటింటికి కూడా చేరుకున్నాయి. అందుచేత ఖచ్చితంగా భారీ మెజారిటీతో మేము గెలుస్తామైతే మాకు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.